ఏవండి ఏవండి ఇక్కడ కూడా లేనట్టున్నారే. ఈ మధ్య తరచూ పెద్దదిన సెంటు వాసన నా గదిలోనో లేకపోతే ఈయన చుట్టుపక్కల వస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు ఎందుకు? నేనే అనవసరంగా అనుమానపడుతున్నానా, లేక నిజంగానే పెద్దదిన తరచుగా నా గదిలోకి గాని ఆయన పక్కకు గాని వచ్చి మాట్లాడుతుందా? మీనాక్షి, కార్తీక్ ఎక్కడున్నాడు? ఆయన కోసమే చూస్తున్నాను చిన్నదిన. ఇక్కడ లేడులే, బయటికెళ్ళి చూద్దాందా. అదేంటి రూమ్లోంచి బయటికి వస్తుంటే సెంటు వాసన తగ్గుతుంది? అంటే రూమ్లో పెద్దదినందా? హలో, హలో, ఎవరో ఆడవాళ్ళు ఎత్తారేంటి? నా వాయిస్ వినగానే ఫోన్ కట్ చేసిందేంటి? ఎవరా అమ్మాయి? కార్తీక్కి మేం కాకుండా ఇంకెవరూ లేరే. నా ఫోన్ పట్టుకుని నువ్వేం చేస్తున్నావు? ఏ ఉండకూడదా? నాకు తెలియని సీక్రెట్స్ నీకేమైనా ఉన్నాయా? నా దగ్గర సీక్రెట్స్ ఏముంటాయి? మరి ఎవరి అమ్మాయి? ఏ అమ్మాయి? అది తెలియకే నిన్ను అడుగుతున్నాను. ఎవరో అమ్మాయి నీకు కాల్ చేసింది. నా వాయిస్ వినగానే ఫోన్ కట్ చేసింది. అంత అవసరం ఏంటి? అంటే నాకు తెలియకుండా నువ్వేదో నిజం దాచిపెడుతున్నావు. చెప్పు, ఎవరా అమ్మాయి? ఒకసారి ఏదో అన్నోన్ నంబర్, తెలిసిన నంబర్ అయితే ఫీడ్ చేసుకుంటాను కదా.
తను ఎందుకు కట్ చేసిందో నాకేం తెలుసు. ఈ మధ్య ఏవేవో మాయ మాటలు చెప్పి నువ్వు నా దగ్గర బాగా తప్పించుకుంటున్నావు. ఇప్పుడు గీత కాల్ చేసిందంటే ఏదైనా ప్రాబ్లమా? అడిగితే సమాధానం చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నావు? నువ్వేం అడిగావని సమాధానం చెప్పాలి. ఓ, నన్నే పట్టించుకోవడం లేదనుకున్నాను. ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నా కూడా నా మాట విన్నంతగా నన్ను దూరం పెట్టావన్నమాట. ఈ పరిస్థితుల్లో దగ్గరగా ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ప్రతిసారి మనం మాట్లాడుకుంటుంటే ఏమని అర్థం చేసుకుంటారు? ఆ మాత్రం ఆలోచన ఉండదా? మీనాక్షి నీ మీద చూపిస్తున్న ప్రేమ నా మీద చిరాకుని పెంచుతుందన్నమాట. బాగుంది కార్తిక్, చాలా బాగుంది. నువ్వు మంచిగా ఉన్నట్టు మీనాక్షి దగ్గర కాదు, నా దగ్గరే నటిస్తున్నావు. నా బాధని పట్టించుకోకుండా నువ్వు మాత్రం చాలా సంతోషంగా ఉంటున్నావు. పొద్దున్నే మొదలు పెట్టావా నన్ను అనుమానించడం? నువ్వు చాలా మారిపోయావు కార్తిక్. అలా అని నిన్ను వదిలేస్తాననుకోకు. నువ్వు దూరం అవుతున్న కొద్దీ వెంటాడి వేధిస్తాను. ఇంతకీ ఫోన్ చేసిన అమ్మాయి ఎవరో చెప్పలేదు? ఏమండి? మీనాక్షి, వస్తున్నా. మీనాక్షి, వదిన కొట్టుకున్న పర్ఫ్యూమ్ వాసన ఇక్కడొస్తుంది. పెద్దదినా? నువ్వెక్కడున్నావేంటి? నీకోసమే వచ్చాను మీనాక్షి. కార్తిక్ అడుగుతుంటే ఈ లోపు నువ్వే వచ్చావు. నాతో ఏమైనా పనా పెద్దదినా? పనేం లేదు మీనాక్షి, టిఫిన్ చేస్తావేమోనని వచ్చాను. వద్దు పెద్దదినా, మేమిద్దరం కలిసి గుడికి వెళ్తున్నాం. అమ్మవారికి పూజ చేయించాలి, మెడలో నల్లపూసలు వేసుకోవాలి. అప్పుడేగా నా సౌభాగ్యం కలకాలం చల్లగా ఉంటుంది. వీళ్ళిద్దరినీ ఇలా వదిలేస్తే ఈ కార్తిక్ గడు నా కొంప ముంచేలా ఉన్నాడు. మహేశ్వరి, మహేశ్వరి, మహేశ్వరి! ఏంటక్క? మీనాక్షి కార్తిక్ గుడికి వెళ్తున్నారంట. తోడుగా మనం కూడా వెళ్దాం పదా? పానకంలో పుడకలాగా వాళ్ళిద్దరి మధ్యలో మనమెందుకక్క? వాళ్ళని వెళ్ళి రానిలే. ఏవండి, మనం బయలుదేరదామా? 2 నిమిషాలు మీనాక్షి, నేను రెడీ అవ్వగానే బయలుదేరదాం. సరేనండి. కార్తీక్ రెడీ అవుతాడంటక్క, మనం వెళ్దామా? ఒక నిమిషం.
మీనాక్షి, నేను కార్ తెచ్చి గుమ్మం ముందు పెట్టి పిలుస్తాను. ఉమ్. ఆ, గీత, ఎందుకమ్మా ఫోన్ చేశావు? డాక్టర్ గారు వచ్చి అమ్మని చెక్ చేసి వెళ్ళారన్నయ్య. వీలైనంత తొందరలో ట్రీట్మెంట్కి డబ్బులు రెడీ చేసుకోమన్నారు. ఆ విషయం చెప్పడానికి ఇందాక ఫోన్ చేశాను. అదే ప్రయత్నాల్లో ఉన్నానమ్మా. తప్పకుండా అరేంజ్ చేస్తాను, నువ్వేం కంగారు పడకు. ఇన్ఫాక్ట్ నీకే నేను ఫోన్ చేద్దాం అనుకున్నాను. అమ్మను వీధి చివరిలో మా ఇంటి దగ్గర ఉన్న గుడికి తీసుకునిరా. నేను మీ వదిన్ని తీసుకుని వస్తున్నాను. నిజమా అన్నయ్య? సరే, నాకు కూడా వదిని ఎప్పుడెప్పుడు చూస్తానా అనుంది. ఆ, గీత, ఇంకో విషయం. నేను మీ అన్నయ్య అన్నట్టు ఇప్పుడే తనకు తెలియకూడదు. సరే అన్నయ్య, అమ్మని తీసుకుని నేను అక్కడికి వస్తాను. ఉంటాను. జాగ్రత్త అమ్మా. ఈ పండు తింటే నాకు బలం వస్తుంది. ఈ తొక్క మీద కాలేసి జారి పడితే మీనాక్షికి నడుం నొప్పి వస్తుంది. పాపం మరీ అంత నొప్పితో గుడికి వెళ్ళలేదు కదా. మీనాక్షి, వస్తున్నానండి.
ఏం కాలేదుగా? ఏం కాలేదండి. ఇలాంటి పనులు చేసేది నువ్వే నాకు తెలుసు రోషిని. మీనాక్షి, ఇవిగో. కార్తీక్, జాగ్రత్తగా వెళ్ళిరండి. కూర్చో మీనాక్షి. నీ విషయంలో నేను పశ్చాత్తాపం లేని తప్పు చేశాను మీనాక్షి. ఇదే కారు వల్ల నీ కళ్ళు పోయాయి. ఇదే కారులో నా భార్యగా నిన్ను గుడికి తీసుకుని వెళ్తున్నాను. నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. నిజం చెప్పే ధైర్యం కూడా లేదు. ఏమండి, చెప్పు మీనాక్షి. నేనంటే మీకెందుకండి అంత ఇష్టం? చూపులేని నాకు జీవితాన్ని ఇవ్వడమే కాకుండా నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. నిజంగా నేను చాలా పుణ్యం చేసుకున్నానండి. నువ్వు కాదు మీనాక్షి, నేను చేసుకోవడం, నీలాంటి మనసున్న అమ్మాయి నాకు భార్యగా దొరకడం నా అదృష్టం. నేను గుండెలో పెట్టుకుని చూసుకోవడం కాదు మీనాక్షి. నువ్వు అడిగితే నా గుండె కోసి సంతోషంగా నీ చేతుల్లో పెడతాను. నిజం మీనాక్షి. ఇప్పుడే వస్తాను. సరే. బాబాయ్, టైర్ పంచర్ అయింది సార్. 5 నిమిషాల్లో మార్చేస్తాను. వెళ్ళు. ఓకే సార్. నా దగ్గర కారు ఉందండి. కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి, అందుకే అమ్మేద్దాం అనుకుంటున్నాను. యా, నాగభూషణం గారిని యాక్సిడెంట్ చేసిన కార్ డీటెయిల్స్ తెలుసుకోమని చెప్పాను. ఏమైనా తెలిసిందా? 2010 మోడల్ అండి. ఆన్ టైం సర్వీస్ చేయించాను. బాగా మెయింటైన్ చేశాను. 70,000-80,000 కిలోమీటర్స్ రన్ అయింది అంతే. ఆ విలేజ్ చుట్టుపక్కల ఎక్కడైనా సీసీ కెమెరాలు ఉంటే వాటి ఫుటేజ్ చెక్ చేయండి. కార్ నెంబర్ తెలిసినా చాలు, మొత్తం డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకోవచ్చు. నా కార్ నంబరు AP25Q7035 అండి. పేపర్స్ అన్నీ ఉన్నాయా? ప్రస్తుతానికి లేవండి. ముందు మీరు కార్ తీసుకోండి. మార్కెట్ రేట్ కన్నా కొంచెం తక్కువ ఇచ్చినా పర్వాలేదు. తర్వాత నేను మీకు పేపర్స్ అరేంజ్ చేస్తాను.
పేపర్స్ లేకుండా బండి కొనడం కుదరదయ్యా. ఇప్పుడు రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి.